నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తున్నా. ఆయన ఆత్మకి శాంతి లేకుండా చేస్తున్న సంతానం, ఎన్టీఆర్ గారి ఆత్మకి శాంతి లేకుండా చేస్తున్న అల్లుళ్ళు, కూతుళ్ళు. బాలకృష్ణ గారు అయితే మరీ రెచ్చిపోతున్నాడు. బాలకృష్ణ గారు కొంచెం తగ్గండి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మనసు నొచ్చుకునేలా చేశారు. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, హరికృష్ణ అభిమానులు, కళ్యాణ్ రామ్ అభిమానులు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సీనియర్ ఎన్టీఆర్ మీ తండ్రి గారు, మీ అన్నగారు, మీ కొడుకులు లాంటి కొడుకులు ఇద్దరు నలుగురిని అవమానపరిచారు మీరు. బాలకృష్ణ గారు నందమూరి వంశంలో పుట్టి నందమూరి వంశస్థుల్ని అవమానపరిచిన బాలకృష్ణ తప్పునైనా తప్పు. బాలకృష్ణ అలా చేయడం. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము, హరికృష్ణ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ఉన్నటువంటి ఫోటోల్ని ఎలా తొలగిస్తున్నారో చూడండి. బాలకృష్ణ గారి ఆదేశాలతో బాలకృష్ణ గారి అభిమానులు. బాలకృష్ణ అసహనం తొలగించిన అనుచరులు తిరిగి ఏర్పాటు చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నం. నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత. ఏమైనా నాన్నగారి ఫోటో చూస్తే అంత అసహ్యం వేసిందా? అంత అసహనం వచ్చిందా? అన్న హరికృష్ణ ఫోటో చూస్తేనే అంత అసహనం వచ్చిందా? అంత అసహ్యం వేసిందా? కొడుకులు లాంటి కొడుకులు ఇద్దరు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వాళ్ళ ఫోటోలు చూస్తేనే అసహనం వచ్చిందా? ఓర్పు నశించిపోయిందా? బాలకృష్ణ, నీకంటే కూడా మహానటుడు, గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తలుచుకుంటే నువ్వు రోడ్ల మీద కూడా తిరగలేవు బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా సహనంతో, ఓర్పుతో ఉన్నారు. వారు నిన్న ఒక లేఖ విడుదల చేశారు. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం, తెలుగుదేశం పార్టీ నాయకులు, లోకేష్ బాబు అనుచరులు, లోకేష్ బాబు చేసే చేష్టలు, బాలకృష్ణ చేసే చేష్టలు మీద మాకు ఓర్పు నశిస్తోంది. మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మేము కూడా సహనం కోల్పోతున్నాం. మా సహనాన్ని పరీక్షించొద్దు. మేమే తలుచుకుంటే ఎన్టీఆర్ అభిమానులుగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా మేమే తలుచుకుంటే బాలకృష్ణ, మీ తండ్రి గారు ఎన్టీ రామారావు గారి మీద మీ బావాకం వియ్యంకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పులేయించారో అలా వేయించగలం. ఎన్టీఆర్ అభిమానులుగా హెచ్చరిస్తున్నాం, హరికృష్ణ అభిమానులుగా హెచ్చరిస్తున్నాం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా హెచ్చరిస్తున్నాం, కళ్యాణ్ రామ్ అభిమానులుగా హెచ్చరిస్తున్నాం అంటూ నిన్న హైదరాబాద్లో చాలా గొడవ జరిగింది. ఇక నుంచి అయినా సరే నాలిక దగ్గర పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ మీద కానీ, కళ్యాణ్ రామ్ మీద కానీ, సీనియర్ ఎన్టీఆర్ గారి మీద కానీ, హరికృష్ణ గారి మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి ఫ్లెక్సీలను తొలగించమని ఆదేశాలు జారీ చేసినా ఊరుకునేది లేదు. బాలకృష్ణ, నవరాంధ్రాలు మూసుకో. నిన్ను, నీ బావని, నీ అల్లుడిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎన్టీఆర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, హరికృష్ణ అభిమానులు, కళ్యాణ్ రామ్ అభిమానులు అందరూ ప్రతిజ్ఞ చేశారు. మా ఓర్పు నశించింది, ఇక బాలకృష్ణను వేటాడతాం అంటూ ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. రాబోయే ఎన్నికల్లో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, హరికృష్ణ అభిమానులు, కళ్యాణ్ రామ్ అభిమానులు బ్యాలెట్ బాక్సుల్లో ఓటు ద్వారా కూడా మా అభిప్రాయాలను వ్యక్తం చేస్తాము. నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ బాబుని, నందమూరి బాలకృష్ణని రాజకీయ భిక్షగాళ్లుగా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిస్తామని ఎన్టీఆర్ గారి ఘాట్ సాక్షిగా ఛాలెంజ్ కూడా విసిరారు వాళ్ళు. ఎందుకు బాలకృష్ణ అందరితోటి మాటలు పడతావు? అట్లా మాటలు పడడం ఏం బాగలేదు. ఒకప్పుడు నేను కూడా నీ ఫ్యాన్నే, గుర్తుపెట్టుకో. నువ్వు జూనియర్ ఎన్టీఆర్ కులం గురించి ఎగతాళి చేశారు, అతను పుట్టుక గురించి ఎగతాళి చేశారు, అతను నందమూరి వంశస్థుడు కానట్లుగానే బిహేవ్ చేశారు మీరందరూ. అతని కుటుంబాన్ని కూడా బహిష్కరించారు మీరందరూ కలిసి. జూనియర్ ఎన్టీఆర్ని ఇంట బయట ఎన్నో అవమానాలకు గురి చేసిన మహానుభావుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా మీ తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి లాగానే శాంతమూర్తి. నోరు విప్పడం లేదు, మాట్లాడడం లేదు, అభిమానుల్ని రెచ్చగొట్టడం లేదు, అభిమానుల ఓర్పుతో ఉండమని చెప్తున్నాడు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అతను మాత్రం మౌనం వేడడం లేదు. తాత నందమూరి తారక రామారావు గారి వాగ్ధాటి, వాక్చాతుర్యం, సంయమనం, ఓర్పు, సహనం, పట్టుదల అన్నీ కూడా ఒక్క జూనియర్ ఎన్టీఆర్లోనే ఉన్నాయని తెలుగు ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ అనుకుంటున్నారు. బాలకృష్ణ వెన్నుపోటు పొడిచినప్పుడు, రామారావు గారు మంచం మీద ఉన్నప్పుడు నాన్నగారిని పరామర్శించడానికి నువ్వు వెళితే
నాన్నగారు ఏమడిగారు? ఎన్టీ రామారావు గారు ఏమడిగారు నిన్ను? బాలకృష్ణ ఒకసారి గుర్తుకు తెచ్చుకో, చంద్రబాబు తల తీసుకొచ్చి నాకు ఇయ్యి అని అడిగారు. గుర్తుందా? ఇవాళ కాకపోతే రేపు, మరో ఏడాది, మరో 2 ఏళ్ళు, మరో 5 ఏళ్ళు, ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అనేది జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వచ్చేది ఖాయం ఖాయం ఖాయమే. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ బాబు, అది గుర్తుపెట్టుకోండి. బసంత టాకీస్లో మీరు ఏ వ్యవహారం నడిపి తెలుగుదేశం పార్టీని మీరు చేతిలోకి తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు, అటువంటి రోజు అతి త్వరలోనే, నెలలు కావచ్చు, ఏడాది 2 ఏళ్ళు కావచ్చు, అటువంటి పరిణామమే మీరు చూడబోతున్నారు. బసంత టాకీస్లో మీరు చేసినటువంటి వ్యవహారాన్ని చూడబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళబోతోంది. ఓకే, ఇకనైనా సరే ఎదుటి వారిని, స్వకుటుంబీకుల్ని, బంధుమిత్రుల్ని ఎవరిని కించపరచద్దు. మీ రాజకీయాల కోసం ప్రధానమంత్రినే కించపరుస్తారు మీరు. సంసారం చేయడం చేతకానోడు, భార్యను వదిలేసి పారిపోయినోడు, ఆంధ్ర మే కదం రఖేతో మార్కే భగాయింగే, మోడీని అడుగు పెట్టనివ్వను ఆంధ్రప్రదేశ్లో. నువ్వెవడో అడుగు పెట్టనివ్వడానికి లేదు చంద్రబాబు. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి, ఎక్కడైనా తిరుగుతాడు. ఆయన భారతదేశమే కాదు ప్రపంచం అంతా తిరుగుతాడు. ఆయన నువ్వెవడో అడ్డుపడడానికి, కాలు పెట్టనివ్వనటానికి. ఇదేమన్నా నారావారి రాజరిక వ్యవస్థ అనుకున్నావా? నారావారి రాజ్యాంగం అనుకున్నావా దీన్ని? ఓకే, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోండి. ఎదుటి వ్యక్తులకి, ఎదుటి కులాలకి, ఎదుటి మతాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. జై హింద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ కాకపోతే రేపు, మరో ఏడాది, మరో 2 ఏళ్ళు, మరో 5 ఏళ్ళు, ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అనేది జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వచ్చేది ఖాయం ఖాయం ఖాయమే. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ బాబు, అది గుర్తుపెట్టుకోండి. బసంత టాకీస్లో మీరు ఏ వ్యవహారం నడిపి తెలుగుదేశం పార్టీని మీరు చేతిలోకి తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు, అటువంటి రోజు అతి త్వరలోనే, నెలలు కావచ్చు, ఏడాది 2 ఏళ్ళు కావచ్చు, అటువంటి పరిణామమే మీరు చూడబోతున్నారు. బసంత టాకీస్లో మీరు చేసినటువంటి వ్యవహారాన్ని చూడబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళబోతోంది. ఓకే, ఇకనైనా సరే ఎదుటి వారిని, స్వకుటుంబీకుల్ని, బంధుమిత్రుల్ని ఎవరిని కించపరచద్దు. మీ రాజకీయాల కోసం ప్రధానమంత్రినే కించపరుస్తారు మీరు. సంసారం చేయడం చేతకానోడు, భార్యను వదిలేసి పారిపోయినోడు, ఆంధ్ర మే కదం రఖేతో మార్కే భగాయింగే, మోడీని అడుగు పెట్టనివ్వను ఆంధ్రప్రదేశ్లో. నువ్వెవడో అడుగు పెట్టనివ్వడానికి లేదు చంద్రబాబు. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి, ఎక్కడైనా తిరుగుతాడు. ఆయన భారతదేశమే కాదు ప్రపంచం అంతా తిరుగుతాడు. ఆయన నువ్వెవడో అడ్డుపడడానికి, కాలు పెట్టనివ్వనటానికి. ఇదేమన్నా నారావారి రాజరిక వ్యవస్థ అనుకున్నావా? నారావారి రాజ్యాంగం అనుకున్నావా దీన్ని? ఓకే, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోండి. ఎదుటి వ్యక్తులకి, ఎదుటి కులాలకి, ఎదుటి మతాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. జై హింద్.